అందరికీ నమస్తే అండి. ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరంకు సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఆ వ్యక్తిని ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశారు. అతను ఎవరు, అతను తీసుకొని రావాలి కదా, డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా. 3 లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా. మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఏ కారణంతో ఇచ్చారు, అది మాకు తెలపాలి. సో మొత్తానికి ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు, వాళ్ళ భార్యల మీద కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతనికి ఎలా ఉంటుంది. ఒక వ్యక్తి అనే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యున్ అయితే ఎవరు ట్రోల్ చేయరు. మీరు ఇప్పటి వరకు మీడియాలో తిరుగుతున్నా కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ చూపించండి. ఒక వీడియో అయినా కావచ్చు, ఒక రికార్డింగ్ అయినా కావచ్చు. సో మీరు ఏదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా. ఇంతవరకు వస్తుంది అంటే కనుక మేము అప్పుడే వీడియో తీసుకొని లేదంటే సైలెంట్గానే ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకునిందేమో. వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది. పోయినాం, కూర్చున్నా, మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు. పాపకు గత జన్మ గుర్తుంది, ఇక్కడ ఉండే వస్తువులు అన్నీ గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము. పలాంది ప్లేస్లో ఏం జరిగింది కూడా మేము చెప్తా, ఆయన అన్ని చెప్పింది నిజమని చెప్పినాడు. నిజమని చెప్పిన తర్వాత మరి ఆకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినారు. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ఆకిరెడ్డి అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం, అసలు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారని? అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు, దానివల్ల తీసుకెళ్లారు. మీరందరూ ఒక స్కెచ్ చేసి అంటే తెలుసుకోండి. మీడియాకు నేను అగ్రి, ఎన్ని మీడియాలు నాను ప్రూఫ్ చేపించండి. నా తప్పు ఉందంటే కనుక ప్రతి మీడియా అయినా నా తప్పు ఉందని ప్రూఫ్ చేపించండి. మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ ఏముంటాయంటే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు, సౌందర్య ఇష్యూ. ఎంత ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికి అయితే బజార్కి వచ్చింది, అయిపోయింది, నేను ఇది అని ఒప్పేసుకున్నది. రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీ పాపను అంతగానం ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చుకున్నారు? ఆమె చదువు సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు, మాకు పూనకాలు పూడుతున్నాయి. ఆమెకి దేవుడు రాకపోయినా కూడా, మీరు ఊనియకపోయినా కూడా ఆమె అయితే కనిపిస్తుంది, నేను పోతున్నా కనిపిస్తుంది అంటే కనుక మేము కోరుకునింది ఒక్కటే, మీడియాకు వచ్చింది సపోర్ట్, వచ్చింది ప్రజలు సపోర్ట్ కావడానికి. గవర్నమెంట్ ఆర్ కాలేజీ వాళ్ళ దగ్గరికి నేను చాలా మందిని ప్రయత్నించిన. అమ్మ గత జన్మాలు ఎప్పుడో, ఇది నాగలోకం జన్మ, ఎవరు గుర్తుంటాయి, అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవ్వినోళ్ళు ఉండరు. నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను. కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకు రాకముందే. ఎందుకంటే ఆర్ కాలేజీ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను 8 నెలలు తిరిగాము, ఆయన దగ్గరికి మాట్లాడాము. ఫోన్ ద్వారా యాకరెడ్డి ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించినప్పుడు కూడా చెప్తా అన్నాడు. మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళకు భార్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయడము, ఆయన లేడని చెప్పడము. నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేపిస్తే మేడం ఆయన ఉండట్లేదు, గుడి దగ్గర ఉండట్లేదు, నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు. మరి నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే నెంబర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ భార్యలు కానీ లిఫ్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా, ఆయన నెంబర్ ఇవ్వండి, మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి, వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో ఒకసారి తెలియదు అన్నారు. మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం, ఆయన ఉండడేమో, ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడదాము, మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి, మాకేమి మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడ పెట్టుకుంటామని మేము చెప్పలేదు. మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి, పురాణ టెంపుల్ కదా విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా, మేము తీసుకోదాం మేము చెప్పలేదన్న. వాళ్ళతో మాట్లాడించాం, వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు. మాకు పాపకు కానీ మీరు మొన్న ఈ డిజిటల్ ఎరా అసలు దేవుళ్ళే లేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు. అలాంటిది మీరు ఏం నిరూపిద్దాం? మరి దేవుళ్ళు లేరని మరి అనుకున్నప్పుడు
మరి ఎందుకు పూజలు చేస్తున్నారు దేవుళ్ళు లేరు అనుకున్నప్పుడు? కొంతమంది అనుకుంటారు అనుకుని మీరేం మరి నిరూపించడానికి దేవుడు లేనప్పుడు మీడియా నువ్వు ముందుకు ఎట్లా వచ్చారు? నువ్వు ఎట్లా నడుస్తున్నావు? దేవుడు లేడంటున్నావు కదా, నువ్వు ఎలా బతుకుతున్నావు? మరి దేవుడు లేకుండా నువ్వు ఎట్లా సృష్టి ఎట్లా అయింది? నేను దేవుళ్ళ గురించి మాట్లాడట్లేదు, మీ గురించి సరే మాట్లాడట్లేదు. మా మీరు అయితే మీడియా ముందుకు రీసెంట్ గా ఎందుకు వచ్చారు అని అంటారు. రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూనుతున్నాడు అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది, అక్కడ విగ్రహాలు లేవు ఏమీ లేవు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువైంది. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏం పరీక్షకైనా అంటే మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏ శిక్ష వేస్తారో వేయండి. సుభాషిణి గారు మేము ఇప్పుడు ఒకటే, పర్టికులర్ గా మేము- మీరు ఈ వీడియో తీయడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని పెట్టారు. Fake శ్రీనివాస్ video. రెడ్డి ఏరి అంటే పండగ కదండి, ఆయన టెంపుల్ ఉంది. అంటే ఈ అందరికి పండుగలు ఉంటాయి, అందరు చేసుకున్నారు. మీరు ఒక సబ్జెక్ట్ మేము జనాల్లోకి తీసుకొచ్చినాము, వెళ్తున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎప్పుడు వస్తేనే రావాలో కదా. అప్పుడే వస్తాడు కానీ పదే పదే మీడియా ముందుకు ఆయన ఏమన్నా రావాలని దేవుడా కాదు. మేడం ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన అనేసరికి. దేవుడు అని మేము చెప్పలేదు, ఎవరికి మేము మీరు దేవత అని అంటే మీరు ఆయన చెప్పలేదు. నమ్మినట్టుగా జనాలు నమ్మాలే కదా. నమ్మమని ఇప్పుడు ఎవరు- ఈ అమ్మాయితోనే పడుతున్నాము, ఈ అమ్మాయి నాగకన్య అని చెప్తోంది. మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, తను నాగ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు. మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా. ఈ పిల్లదే ఇంకా రుజువు అవ్వలేదు, ఈ పిల్ల అవునా కాదా, గత జన్మ ఉందా లేదా అని చెప్పి మరి అతను కూడా మేము మరి questions గుంటూరుకి అడగాలి మీరు కదా. వస్తాన్నారు కదా, తీసుకెళ్తామన్నారు కదా, రా వెళ్ళండి. ఎక్కడికి ఇప్పుడు మీరు గుంటూరు గుంటూరుకి. రమ్మంటారు, లేకపోతే విజయవాడ రమ్మంటారు, ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి? మీరు తీసుకొని మేమున్న చోటికి వస్తాము మీరు కదా, రావాలి మీరు కదా. మాట్లాడతామని. మేడం ఇప్పుడు- ఇదంతా కాదు కానీ మేము ఒకటి అడుగుతాం, దాన్ని క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటికి వచ్చింది, మా పాపను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అసలు ద మెయిన్ పర్సన్ మేము శ్రీనివాస్ ని 1 year తర్వాత వెతికి పట్టుకొచ్చిన అంటారు. ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ ను కూడా Sketch తీసుకొచ్చి చేస్తే పెట్టలేదని ఎందుకు తెలుసుకోండి. అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన నిజమైన వ్యక్తి కావచ్చు కదా. ఎవరు ఇప్పుడు వీడియోలో మాట్లాడిన అతను సరే రమ్మని చెప్పండి, ఒకసారి సరే, వచ్చి డేట్ మొత్తం కూర్చోబెట్టండి. చెప్పమనండి. ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతన్ని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని, ఈ శ్రీనివాస్ రెడ్డిని, ఈమెను ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందన్నే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురు చెప్పమనండి. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఈమె చెప్తారా అని ఈమె అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా. గుర్తులు చెప్పాలి. అప్పుడు ఎందుకు చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, ఎట్లా చనిపోయింది కూడా, ఏ సమయంలో చనిపోయిండు, ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా. కూర్చోబెట్టండి. మరి నేను ఇదే అడగడానికి వాళ్ళని తీసుకొని రాండి. మరి స్టార్టింగ్ లో అడిగిన నీకు మీ అమ్మమ్మ కథలు చెప్పిందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత లేదక్క, నేను serial సినిమాలు అయితే బాగా చూడను అక్క. చూసి, ఆ? నేను సీరియల్ చూడట్లేదు, ఉం. నేను సీరియల్ చూడను కూడా చెప్పాను. నువ్వు ఇంత జెన్యున్ గా చేస్తున్నా అంటున్నావు చూడట్లేదు, కదా చిన్నప్పటి నుంచి బబిత. నాకు అలవాట్లేదు అవి. 1 year నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు? టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఒకటి మొన్నొకటి కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది సో చొప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళినా అని చెప్పావు. అక్కడే ఏం సాధించావు అసలు? అంటే నీ టార్గెట్ ఏంటి? ఎన్ని టెంపుల్ టార్గెట్? ఒక 10 టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక 2 టెంపుల్స్ వస్తాయనా? లేదక్క, భ్రమలో ఉన్నావా లేకపోతే లేదు, మమ్మల్ని నాకు భ్రమలో టెంపుల్స్ అవసరం పెడుతున్నావా? లేదక్క. నాకు టెంపుల్స్ నాకు కావాలి నేను ఏదో చెప్పలేదు. విగ్రహాలు తీసిన తర్వాత అంతే, అక్కడ పెట్టిన తర్వాత పూజలు అందుకుంటే చాలా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నేను అదే అక్క చెప్పేది. టెంపుల్ గురించే విగ్రహాలు వెలికి తీయాలండి. నేను అక్కడికి వెళ్ళలేదు, అక్కడ నేను చూడలేదు. ముందైతే నేను వెళ్ళలేదు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ వరకు పోవాలనేది మాది శ్రీనివాస్ అంతే. గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరిని చూసి ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు అసలు? ఏం మాట్లాడాడు అతను జనాలకి? నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన ఏం సబ్జెక్ట్ ఇచ్చాడు? సబ్జెక్ట్ ఏం లేదు అక్క. అప్పుడు సంబంధించిన నేను కొన్ని అడిగాను, అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను అక్క. అడిగితే కనుక దానికి సమాధానం చెప్పాడు కరెక్ట్గా. అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు. ఒకవేళ అతను ఫేక్ అవుతే కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు? నీ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన ఆయన చెప్పొచ్చేమో కదా కొంచెం అటు కానీ నేను మొత్తం చెప్పలేదు కదా. ఏ ఎలా చనిపోయినా నేను చెప్పలేదు. ప్రతిదీ మేము ఎలా చనిపోయింది, ఎలా దేనికోసం జరిగింది చనిపోయినా కూడా నేను చెప్పలేదు. చెప్పలేదు. ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి. సుభాషిణి ఎక్కడ గారు proof? ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు లవర్ గా మేము గురువు అని మేము చెప్పలేదు. అనుకుంటున్నాం. మేము మరి గురువు అని మీరేం మేము ఎక్కడ చెప్తారు? చెప్పాలా? మేము గురువు అని మేము బబిత చెప్పలేదు. చెప్పింది ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నాడు, ఈమెకు గురువు అని చెప్పలే కదా. నాగోలోకానికి ఆయన గురువు, ఈమె కాదని ఈమెకు నాకు గురువు అని ఈమె చెప్పలే కదా. అసలు నాగలోకం అంటే ఎట్లుంటది బబిత? నాకు చెప్పు, నేను ఇప్పటి వరకు ఆ లోకాన్ని చూడలే, నాకు ఈ హైదరాబాదే తెలుస్తలేదు. నాగలోకానికి పాతాళ లోకంలో ఉంటుంది అక్క, చెప్పనీయండి. పాతాళ లోకంలో ఉంటుంది. పాతాళ లోకం అంటే ఏంటి? ఉం? పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం పాతాళ లోకం కాదురా, పాతాళ లోకం. పాతాళ లోకం అంటే భూలోకము. భూలోకం కింద, మన భూమి కింద ఉంటుంది.
రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నప్పుడు? బుక్కులు ఏం ఖాళీ లేవు టైంలో? అక్క, నేను బుక్కులు ఏం చదవను. తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ నేను చూడట్లేదు కూడా. మరి ఎక్కడి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు అంటే ఎక్కడి నుంచి? నేనేం గెయిన్ చేయట్లేదు, నాకు గుర్తుకు వచ్చిన తర్వాత నేను అవి చూసుకుంటూనే ఉన్నాను. అంటే కనుక ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను. 9 years నుంచి అక్క ఇదంతా. ఎన్ని సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు? చాలా ఎన్ని రకాలు రకాల సర్పాలు ఉంటాయి? అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఏంటో చెప్పు. నువ్వే సర్పానికి సంబంధించిన జాతివి చెప్పు. నేను దైవ సర్పాన్ని అక్క. దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము. పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా, సర్పాలు జాతులు ఉంటాయి కదా, అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పానివి? ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది, వాసుకి అని చెప్పాను, వాసుకి అని చెప్పాను. వాసుకి. ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని? నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసిన దాని ప్రకారం అయితే నేను తెలుసుకున్నాను. కళలో కళలో ఏం కాదక్క, నాకు ఫస్ట్ సౌందర్య చూసావా ఏంది? శ్వేతనాగు సినిమా చూసావా? అందులో వాసుకి ఉంటుంది కదా క్యారెక్టర్. నేను చూడలేదు, మరి స్టోరీ కూడా నాకు తెలియదు అసలుకి, ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు. శ్రీనివాస్ గారు నమస్తే, నేను లావణ్య యాంకర్. కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడారా అండి? సో ఈ రోజు అంటే మీలాగా ఇంకొక అతను వచ్చి వీడియోస్ తీసారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర. మీరెందుకు రాలేకపోయారండి? మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా. కుంభమేళ జరుగుతుంది కదండి, కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్లో డైలీ అభిషేకాలు జరగాలి, అభిషేకాలు చేయాలి కదా. అభిషేకాలు అనేది కాదు, ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి. మీకు 7వ తారీఖు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం ప్రశ్నలు అడగాలో ఆ రోజు అడిగారు కదా, ఇంకా అడిగుంటే నేను చెప్పేవాడిని కదా. మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇచ్చాను కదా, క్లియర్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకా మిమ్మల్ని అడగమన్నాను నేను, మీరు అందరితో అంటే ముగించారు. మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని? మీరు అడగాలి కదా. ఇంకా నేను వచ్చిన రోజు మీరు ఎంత టైం ఏం తీసుకొని అడిగుంటే. మీరు ఒక గాయం చూపెట్టమంటేనే నేను నా డ్రెస్ క్లీన్ చేసుకొని చూపించాలని క్వశ్చన్ చేశారు మా రిపోర్టర్ని. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం రిపోర్టర్లు చేసే సో మీరు ఒక గాయం ఉంది, ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో. అవును, ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఆన్సర్ ఎలా ఉంది? నేను అక్కడ ఏమన్నా క్లీన్ చేసుకొని చూపించాలా అని అంటే అది కరెక్ట్ కాదు కదా. దేని వల్ల కనపడకపోవచ్చు, దాన్ని ఏమన్నానంటే అది తీసేస్తే మంగళూరు పిలిచి తీసేస్తే కనిపిస్తుంది. మీరు ముందుగానే మీడియాకి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ తీసుకురావాలి కదా. రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను, మీరు చూస్తామన్నారు. మీరు డైరెక్టరా అండి కథలు రాసుకోవడానికి? మీరు డైరెక్టరా అండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి? నేను డైరెక్ట్ కాదు, ఆ రోజు నాకు గుర్తొచ్చి నేను పేపర్ మీద రాసుకున్నా. శ్రీనివాస్ గారు ఒక ఫేక్ వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీరు స్వామీజీనే కాదు. నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చాను. మీరు ఫేక్ కాకుండా 100% ప్రెస్ మీట్ లో మీరు అటెండ్ కావాలి కదా. మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాను, ఇంకా అడగండి. జవాబు నేను కూడా చెప్తానండి, గట్టిగా ప్రిపేర్ అయితే నేను కూడా జవాబులు ఇవ్వగలుగుతా. చెప్పండి, నేను చెప్తాను సమాధానం అని చెప్పాను. ఇప్పుడు నేను రోడ్డు మీద లాగడానికి వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు. రైట్. అయితే శ్రీనివాస్ గారు ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము, దేవాలయాలు హిందూ ధర్మం మంటగలిసిపోతోంది, అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు చెప్పాను కదా మేడం. ఏం చెప్పారు? మీరు ఇప్పుడు మాటతో కాదు, ఆ రోజు అన్నారు కదా మీరు ఒక ప్రూఫ్ తీసుకొని. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు చెప్పండి, చెప్పేదేనండి. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు నేను చెప్తా. ఆ కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది, నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని లేకపోతే ఇంకేదో రానినని చెప్తానండి. మాటలతో అయిపోదు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రూఫ్స్ తీసుకురావాలి కదా. నేను అడగలేదంటారా? నాకు సమాధానం కాదు, మరి ఇవాళ మీరు ప్రూఫ్ నేను చెప్తానండి. నాగకన్యలు జలగాలు ఆడతారు, నెక్స్ట్ పౌర్ణమి రోజున వాళ్ళు పౌర్ణమి రోజు స్కిన్ విడుస్తుంది అని చెప్పి నేను కూడా కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ ఆధారంగా నేను కొన్ని వేల చెప్తా. మీకన్నా ఇంకా బాగా చెప్తా నేను. అది కాదు కదా ఇక్కడ ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు ప్రతిదానికి మేము వచ్చి ఏమంటారు చూడాలి అని అంటే
చేసినప్పుడు అమ్మాయికి పసుపుగా మారుతుంది శరీరం అని ఎంతో మందికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఆ టైంలో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలిగా మేడం. మరి పిలిపించాలి కదండి, అది ఊడేటప్పుడు మీడియాని ఇంటికి పిలిపించాలి కదా. వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, అడగండి సరే ఇప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి కాదు, మీరు నాగ కార్తికేయ కదా, మీరు చెప్పండి. మేడం. మీరు చెప్పండి నాగ కార్తికేయ గారు. పోలీసులు ఏమైనా గుర్తించగలరా? రాలేదుగా అంటే కాదండి ఉంటది కదా మేడం. ఆ రోజు పొలుసు పడితే ఏంటండి, మీడియా ఎవరు స్పందించలేదు. మీడియా ఎవరు స్పందించలేదు. చేసినప్పుడు మీడియా ఎవరు స్పందించలేదు, అడగండి. వాళ్ళ అమ్మగారి దగ్గరే ఉన్నారుగా. సరే మీరు నాగ కార్తికేయ అని చెప్పి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ చూపించాను అని చెప్పారు కదా నా ఇంటర్వ్యూలో. మరి అవి ఈ రోజు ఎందుకని పట్టుకొని రాలేదు? నేను ఆ రోజు పట్టుకొని వచ్చాను మేడం. మీరు చూస్తామన్నారు, మీరు చూడలేదు మేడం. మీరు వెళ్ళిపోయారు మేడం. కాదండి, మీరు పట్టుకొని వచ్చినా చూపిస్తారన్నా నేనే చూడలేదు అంటారు. అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తిరిగేస్తా. మరి మీరు ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ చూపించారు అనేది నేను తీసుకొచ్చాను మేడం ఆల్రెడీ. మరి వాళ్ళు పంపించలేదు ఎందుకండి వీళ్ళ చేత? అతను రాసుకుని అతని దగ్గర ఉంది, అతను రాసుకుని అతని దగ్గర ఉంది. బ్యాగ్లో అప్పుడు నేను ఏమేం జరిగింది? చూపిస్తాను, ఇంటర్వ్యూ అయిపోయింది. రాసుకోవడం అంటే అమ్మా ఇక్కడ మీడియా పిచ్చోళ్ళు కాదు కదా, ఇప్పుడు చెప్పేది లేదు, నాకు గుర్తొచ్చిన ప్రతిసారి నేను రాసుకున్నాను. మీడియా పిచ్చోళ్ళని ఎవరు అనట్లేదు. మీడియానే ప్రూఫ్స్ కావాలి కదా. మీడియానే నిజాన్ని బయటకు తీసేది కూడా, అబద్ధాన్ని నిజాన్ని బయటకు తీసేది మీడియానే. ఎవిడెన్స్ ఉంటేనే ఎవరైనా ఏదైనా నమ్ముతారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది నా పిల్లలు ఇది ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది. పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు నరులే పుట్టినప్పుడు అప్పట్లో ఎట్లా ప్రూఫ్ చూపిస్తారు? ఆనవాళ్ళు మేము అక్కడ చూపించాము, విజయనగరం అని చూపించాము. విజయనగరం చూపించినప్పుడు రావాలి. కానీ మీ ఊరి ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు కదా. ఊరు ప్రజలు నమ్మకం లేదు అని అంటున్నారు. మీకు అది అర్థం మతిసి మతం రాకపోతే దానికి మేము బాధపడలేదు. మీ నాన్నగారు ఎందుకు రావట్లేదు? నాన్నగారు ఊర్లో ఉన్నాడు. అదే ఎందుకు రావట్లేదు? ఆయన సపోర్ట్ చేయట్లేదా? అమ్మగారు సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా, నా కూతురు చెప్పేది నిజమని చెప్పి మాట్లాడాలి కదా. మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు? నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి. మా డాడీ ఊర్లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఆయన ఊర్లో ఉంటారు? సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా. ఒకటంటే కుటుంబ సభ్యులు అందరూ రావాలి, కుటుంబ సభ్యులు అందరూ రావాలి అంటే ఒకటే, కుటుంబ సభ్యులు అందరూ రావాలి మీరు అంటున్నారు. కుటుంబ సభ్యులు రాకపోని నిజం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు భర్త నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీరు చెప్పింది నమ్ముతున్నాడు. ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా, నమ్మినా నమ్మకపోయినా మీ ఆయనకి ఫోన్ చేయండి. నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరం గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి, మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ ఫస్ట్ పీస్ అవుతుంది. మీ హస్బెండ్ సేమ్ మీరు చెప్పిన డీటెయిల్స్ తను కూడా చెప్తాడేమో చూద్దాం కదా. చేయండి. మీరు చెప్పిన డీటెయిల్స్ సేమ్ తను కూడా చెప్పాలి కదా, ప్రూవ్ అవుతుంది కదా అట్లీస్ట్. ప్రతిసారి మీరే కాదు కదా మా సరే కుటుంబంలో సపోర్ట్ చేయరు, తల్లిదండ్రులు అన్నాక ఆ అమ్మాయి వెంట నించుంటారు కదా, ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది? కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమో కదా మేమని నమ్మాలి, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా, సేమ్ డీటెయిల్స్ చెప్పాలి కదా. మీ హస్బెండ్ కాల్ చేయండి. మరి కొన్ని నిజాలు బయటకి చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా. ఏముంటాయి? ఉన్నాయి చెప్తేనే కదా మేము నమ్మేది. సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ ను మేము అర్థం చేసుకున్నాం. సరే మీరు మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఓకే, మీ హస్బెండ్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా చెప్పేసి ఇంజెక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా, నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తున్నా, కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? ఇప్పుడు మీరైనా వదిలేస్తారా? మీ తల్లులు మీరు సుభాషిణి గారు అంటే ఎంతో ముందుకో భవితకు అన్ని తెలిసినా కూడా మీరు 1 year నుండే ఎందుకు వచ్చారు మీడియా? 1 year నుంచి అంటే రాలేకపోయారు. 1 year నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు? మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు వాళ్ళతో కూడా మేము చెప్పించాము, యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము, పాపకి ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దామంటే వాళ్ళ భార్య లేపుతుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు. నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు, వాళ్ళ కొడుకే మాట్లాడినాడు. మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకే మాట్లాడినాడు, వాళ్ళ నాన్న మాట్లాడటం లేదు.
నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించిన, ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి, ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొని పోతా విజయనగరానికి. నేను విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో, ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటకు తీసేది, అబద్ధాన్ని బయటకు తీసేది కూడా మీడియానే. నేను మీడియాని సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటకు తీస్తారని నమ్మకంతో నేను మీడియాని కలిసాను. అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నా కాదు. ఏదో కొంతమంది అంటున్నారు కదా, ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని. నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి. మీడియా నమ్ముకొని వచ్చినా నేను, మీడియా ముందుకు ఎందుకు వచ్చినా, మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని. నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. గవర్నమెంట్తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండా. గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడానికి డైరెక్ట్ గా నాకు తెలియదండి. నేను మాట్లాడాను, కొంతమంది వ్యక్తులతో నేను కలిశాను. ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకం సంబంధించిన జన్మాలకి ఏడుండామని కొందరు నవ్వినారు. నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన. అవును, మరి నవ్వుతారు, మీరు ప్రూఫ్ చూపిపోతే నవ్వకుండా ఏం అంటే చేస్తారు? వాళ్ళతో మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది. ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేము ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి బాధ? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీడియా తప్ప. మీడియా చెప్పుకుంటేనే కదా మీడియా కూడా వాస్తవాలు బయటకి, నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీడియానే కదా బయటకి తీసుకొచ్చేది. ఒకటండి, మీడియా వెనక ఎప్పుడు నిల్చుంటుందో తెలుసా? మీరు నిజాలు with proofs తో చూపించడానికి సహా చూపించడానికి మీరు వెనక ఉంటుంది. మీరు పిలవాల్సిన అవసరం లేదు. పిలవాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది, ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు? ఊరికనే మీడియా వస్తుందా? మేము చెప్పండి మీడియా వస్తుందా? రాదు కదా. యూత్ నేను బయటకు వచ్చినా కాబట్టి మీరు అందరూ యూత్ క్వశ్చన్ వేస్తున్నారు. నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను చచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా? తెలియదు కదా. ఇది నేను బయటకు వచ్చినాకనే కదా మీరందరూ నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా. మీరు ప్రశ్నించడానికి తప్పనట్లేదు. నేను మీడియా సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే, నాకు సపోర్ట్ కావాలి, నిజాన్ని బయటకు తీయండి మీడియా. విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే, మేము అక్కడికి పోకపోతే, అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు. మేము 10 నెలలు వెయిట్ చేసాము ఆయనకు మాట్లాడడానికి, ట్రై చేయడానికి కూర్చొని. నేను 2 సార్లు పోయినా ఆ టెంపుల్కి, మరి 2 సార్లు పోయినా. కావాలంటే నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, పోయినా లేదా అనేది కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప, మళ్ళీ ఆ యాకిరెడ్డి గారితో కూడా 3 లక్షలు తీసుకుని అన్నారు. ఆ యాకిరెడ్డిని కూడా ఆ అశ్విన్ గారితో కూర్చోబెట్టి ఆయనకి ఎంత క్యాష్ ఇచ్చాడా, ల్యాండ్ అకౌంట్లో వేసాడా, ఏ పర్పస్ కింద నువ్వు డబ్బు ఇచ్చావు యాకిరెడ్డి గారితో మాట్లాడతారా? మాట్లాడతారు. ఒకసారి చేయండి యాకిరెడ్డి గారికి, ఆ శ్రీనివాస్ గారు కాల్ కట్ చేసి. నాగరాణి అనేది అది మీడియాలో దాని మీద హెడ్లైన్ వేసినది మాత్రం మేము ఎప్పుడు నాగరాణి, నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పాను ఈ జన్మలో. మీకు ఎప్పుడు తెలిసింది? 9 years పాప 9 years లో పాపకి 9 years. 9 years మీకు లో ఎప్పుడు తెలిసింది? నాకంటే 18 తర్వాత కన్ఫర్మ్ అయింది. అంటే కుబుషం రావడం అనేది 18th. స్కిన్ అనేది ఊడిపోతుంది నాకు. ఇవన్నీ ఇంటర్వ్యూలు అయిపోయినాయి కానీ కాదు, ప్రజెంట్ కాదు. కాల్ మరి చేయండి. అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అంటే బయటికి వచ్చి అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. విజయనగరం టెంపుల్ అమ్మ చెప్పేది నేను ఇంకా చిన్నప్పటి నుంచి కనుక్కోలేదు అప్పుడు. ఒక అడవిలోకి వెళ్ళాలి. కాల్ చేయండి. ఇవన్నీ అన్ని ఇంటర్వ్యూలలో అందరు చూసి అందరికి మీరు అందరు answer చూసింది చేసి కాబట్టి present క్వశ్చన్ ఇప్పుడు వేస్తున్నా ఆయనకి కాబట్టి మళ్ళీ call చేయండి. చెప్తున్నాం, రిపీట్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ దేవాలయం అన్నారు? కాళీమాత. కాళీమాత. ఇప్పుడు కాళీమాత ఎగ్జాక్ట్ విగ్రహాన్ని విజయనగరమేనా? అక్కడ రంగస్థలం అటు సైడ్. విజయనగరము ఎగ్జాక్ట్ విజయనగరమే. విజయనగరం అండి. ఇప్పుడు అది టూరిస్టులు అందరు వెళ్తారు చూడు, రామ మందిరం అనేది తెలుసు. దాని బ్యాక్ సైడ్ బోర్డు ఉండేది. అంటే అక్కడ అంతా అడవిలాగా ఉంటది. ఇక అదే కనిపిస్తుందా కళ్ళలో టెంపుల్? ఇంకేమైనా కనిపిస్తావా? ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది నాకు తెలియదు అక్క. కాళీమాత అప్పుడు ఒక్కటే, సంబంధించింది. అప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను. అంటే మాక్సిమం అక్కడ నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి? నేను ఎక్కువ శివుని చూస్తాను, కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి సంబంధించింది. శ్రీనివాసు అలియాసు కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ కోరుతున్నావు? గవర్నమెంటా నిన్ను పట్టించుకోదు, 100గా 200% మేము రాసిస్తాం పేపర్ మీద. మీడియా ఎంతవరకు అని సపోర్ట్ చేస్తుంది? నీ దగ్గర ఏం లేని మీడియా అక్క అక్కడ తీసుకొని వెళ్ళండి. అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్ష నన్ను సిద్ధమని చెప్తున్నారు కదా, జైల్లో వేస్తారు, జైల్లో కూడా వేయండి. జైలు ఎందుకు వేస్తారు నిన్ను?
తప్పు చూపిస్తారు జనాలు అనుకో. వచ్చి నిన్ను తప్పు ఏం చేస్తారు చేసినప్పుడు సరే, వేస్తారు ఏమని కదా, చేయనియండి. తప్పున్నప్పుడు శిక్ష మేము ఏమన్నా అలాగే వినియండి, ఇస్తామంటున్నాం కొడతారా కదా. కొట్టనియండి. లాస్ట్ టైం అట్లా పోతానే మొత్తం మీడియా ఎరిపప్పలు చేసి పంపించాడు మళ్ళీ వెనక్కి. శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా రోజు ఏమో అవన్నీ 2 నాకు రోజుల తెలియదు. పాటు ఆ పిల్లాడి వెరపప్పలు దగ్గరే ఉన్నారు చేయడానికి మరి. వెరపప్పలు తీరా చూస్తే చేయడానికి ఏం లేదు మరి మరి అతను అక్కడ. తీసుకొని మరి పోయి మీడియా కంప్లైంట్ 2 చేయొచ్చు రోజులు కదా. మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర 80 నుంచి 90 అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు. మరి అప్పుడు ఎవరయ్యారు? అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి? అది కాకుండా ఇంకేమైనా గుర్తులుంటే చెప్పండి. లోపల శివలింగం ఉందని చెప్తున్నాను. శివలింగం ఇప్పుడు ఏమి తానవాళ్ళు ఏం లేవు. భవిత ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియుడ, ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ? నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబదబ్బ ఇట్లా కొట్టుకోవడం లేదక్క. లాంటివి? ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు ఆయన శ్రీనివాస్ కాదు, నాకు చెప్పిన ఆయన బట్టి నేను మీరే ఫిక్స్ అయ్యాను. పెట్టుకున్నారు భవిత. అసలు సరే, నీకు prove ప్రియుడే చేయండి అక్క. లేడు. ఆ గత జన్మ అంటే అసలు కాదు. నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా. అవునా? ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు. ఈ టైంకి రావాలా ఈవెంట్ కి, టైంకి పోవాలా ఆఫీస్ కి, సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్ లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ ని ఎంతసేపు అని బురుడి కొడతావు? నేనేం బురిడి కొట్టించట్లేదు అక్క. తీసుకురా ఇప్పుడు 1 hour 2 hours అయినా వెయిట్ చేద్దాం. మీ ఇంట్లో ఏం ప్రూఫ్స్ నువ్వు రాసుకున్నటువంటి బుక్స్ తో సహా నీకు శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు ఒక శ్రీనివాస్ గారు ఏమి ఇవ్వలేదు. ఆయన దగ్గర ఆయన సరే, రాసుకున్న నువ్వు బుక్స్ రాసుకున్నావు, మీ ఇంట్లో ఉన్న proofs తీసుకొని రా. నువ్వు ఆ జన్మకు రాసినటువంటి తాళ్ళ పత్రాల తాళపత్రాలని చెప్పలేదు అక్క. అవే కదా నీకు నాకు గుర్తుకొచ్చి గుర్తుకొచ్చి రాసేటివి. నేను రాశాను. అవి తీసుకురా. అమ్మకు చెప్పాను, అవి అమ్మతో చూపెట్టు. రాపించాను. అవి తీసుకురా. నువ్వు 10th వరకు చదివావా 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఏమో చదివినా అని చెప్పావు. 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్ర వేస్తావా? వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ నీ పెడితే నాకు signature వచ్చు మరి కదా? ఎట్లా రాసినావు మరి? అవన్నీ డైరీలో రాసుకున్నా అని చెప్పింది, ఎట్లా ఆ రాసినావు? డైరీ తెప్పియండి. మా మమ్మీతో చెప్పించి ఆ డైరీ రాపించాను. తెప్పియండి మేడం. ఏదన్నా ఒకటి భవిత మేము అంటున్నామని కాదు. నువ్వు 1 year నుండి ఇట్లా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు బుక్ ఇంకా? చూపిరా, బుక్ చూపి ఏం రాసావో ఏంటో అన్నది. యాక్యురేట్ నెంబర్ మీకు ఇస్తాం, మీరు కొట్టుకోండి. ఇటు ఇవ్వండి, చూపించండి, ఇటు ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, అందరు డయల్ చేయండి, ఎవరి నెంబర్ కలిస్తే వాళ్ళు చేస్తారు. మరి అందులో ఎందుకు పెట్టడము? నెంబర్ కొట్టుకోండి. కాదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది మరి ఒక్కటి కాకపోతే ఒక ప్రూఫ్ అన్న ఇప్పుడు అట్లీస్ట్ డైరీ అన్న తెప్పిస్తే నమ్ముతారు కదా, ఇంత కాకపోతే ఇంతనన్నా అవునేమో అనే ఒక అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అంటే చేద్దాం నాకైనా, అరే నిజమేమో అని. ఎవరు బ్లాక్ లిస్ట్ అండి? నెంబర్ చెప్పండి. ఎవరు? యాక్యురేట్ ఉందంట. భవిత ఇప్పుడు అది ఒక టెంపుల్ అనుకుంటున్నావా? ఇంకేమన్నా టెంపుల్ ని టార్గెట్ ఉందా? ఏం లేదక్క, నిన్న విగ్రహం తీయడానికి మాత్రమే ఉన్నాను. లేదండి, చేయండి మీరు. బిజీ వస్తుంది. నాకు అప్పటి నుంచి నాకు బిజీ వస్తుంది. సరే ఫస్ట్ అయితే డైరీ తెప్పియండి, మీరు రాపించిన డైరీ మమ్మీతో. తెప్పియండి. ఇంకేమున్నాయి అసలు? మీ ఇంటి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమున్నాయి సరే తెప్పియండి. నాకు గుర్తులు వచ్చినాయి, నేను రాసుకున్నాను. అవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర నేను రాసుకున్నది మాత్రమే ఉంది. విజయనగరం ఇప్పుడు రాష్ట్రీయ నాకు గొప్ప తను నేను ఒక్కసారి వెళ్ళాను. ఒకసారి నేను 2 సార్లు మమ్మీ 2 times మీరు వెళ్ళాను. అంతకు ముందు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళారా? ఇంతవరకు అది చూడడం కూడా చూడలేదు. విజయనగరం మేమే వెళ్ళాలి. కాదు, ఇప్పుడు మీకు అప్పుడు ఉన్న గుడి అసలు మీకు ఆ విజయనగరంలో ఉందని ఎట్లా తెలిసింది? ఈ యాక్యురేట్ ద్వారా తెలిసిందండి. యాక్యురేట్ తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన కాళీమాత ఉపాసకులు. ఆయన అఘోర విద్య నేర్చుకున్నాడు. అక్కడ పని మీద వెళ్ళాడు విజయనగరానికి, ఆ టెంపుల్ కాడికి. మా పాపకి ఇట్లా జరుగుతూ ఇప్పుడు ఇదే కాదు, నేను చాలా ప్రయత్నాలు యాక్యురేట్ అనే చేసిన. వ్యక్తి ఇప్పుడు మీ అమ్మాయిని వాడుకోవడానికైనా ఇదంతా చేస్తుంది. తెలుసు అంటే మంత్రాలు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇది మేము రేజ్ చేస్తున్నాం. మీరు చేసుకోండి, నేను దానికి కూడా నేనేం అనట్లే కదా. యాక్చువల్లీ అగోరి విద్య నేర్చుకున్నాడంట. ఆయన అక్కడికి వెళ్ళాడు అంటే మేము చెప్పిన ఆనవాళ్ళు ఇట్లా ఉంటాయి మేము చెప్పాం, ఆ పాప కనపడేటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అనిపించినప్పుడు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని పాప నాకు అంటే ఆ విజువల్ చూడగానే పాపకి హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తే అక్కడ నాకు అర్థం అవుతుంది, ఏదైనా వీడియో ఉంటే పంపండి అంటే వీడియో పంపింది. మమ్మల్ని ఒక 10 రోజులకి తీసుకెళ్ళాడు అక్కడికి. హలో అమ్ములు, అది దాంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉండాలా? ఒక నిమిషం, అవి రాసినవి ఉండే కదా, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు రాస్తాను కదా. బుక్కులు అక్కడ ఉండాలి చూడు, ఏంతో ఏ కబోర్డ్లోనే ఉండాలి. మరి ఒకసారి చూడవా? ఒకసారి బుక్కులు అక్కడ చూడవా, ఎతికి ఇక్కడ తీసుకొని రావా?
నేను కింద కబోర్డ్ లో బ్యాగులు ఏమైనా ఉన్నాయో లేకుంటే ఇక్కడ ఈ కబోర్డ్ ఫోన్లో ఉన్నాయిలే మమ్మీ, ఫోటో తీస్తావు ఒకసారి తీసి చూడమ్మా, బుక్స్ చూడండి. ఫోన్లో ఫోటోస్ ఉన్నట్టు మమ్మీ. కలుస్తుందండి ఫోన్? కలుస్తుంది బట్ ఆన్సర్ చేయదు. భవిత నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా గత జన్మ ఉందంటావా? అందరికీ ఉంటుంది అక్క. పోనీ మాలో ఎవరైనా చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? లేదక్క, నాకైతే ఏం మేము లేవు, గుర్తురాదు. నీ జన్మలో మేము లేమా? లేమక్క, మనుషులే లేరక్క. నా ఫస్ట్ జన్మలో అయితే ఏ మనుషులే లేరు. నువ్వు ఒక్కదానివేనా అప్పుడు? లేదు, అప్పుడు నాగలోకం సంబంధించింది. నేను 3వ జన్మ అని చెప్పాను. ఇప్పుడు రెండో జన్మ ఏంటి మరి నీకు? రాజు కూతురు. ఆ రాజు పుట్టాడా మళ్ళీ? పుట్టలే? రెండో జన్మలో ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఇట్లాంటివి? లేవు. ఓన్లీ మొదటి జన్మలోనేనా? అంటే భవిత ఎన్ని పుణ్యాలు చేస్తా 3 జన్మలు వచ్చింది భవిత నీకు? అయ్యో, ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి అక్క. ప్రతి జన్మలో మనుషులుగానే పుట్టాలని రూల్ అయితే లేదు, చెట్టుగానే పుట్టచ్చు, ఏదో ఒక దానిలో పుట్టచ్చు. నువ్వు 3 జన్మలు మనుషులుగా మంచిగా నేను మనిషిగా పుట్టట్లేని చెప్పలేదు. నేను ఫస్ట్ జన్మలో పాము నేను చెప్పా, సెకండ్ జన్మలో ఏం పాము అంటే నా పాము ఉంటది, నల్ల పాము, చాలా పాములు ఉంటాయి కదా. ఏ పాము? నాగు పామే, కట్ల పాము కాదు. రెండో జన్మ రాజు కూతురు నేను చెప్పాను. మరి రెండోసారి కూడా మరి మనిషిలాగానే పుట్టినావు. ఇప్పుడు కూడా నేను మనిషిగానే పుట్టాను. 2 జన్మలు మనిషిలా పుట్టింది, 1 జన్మ పావులా. 2వ జన్మ ఏ రాజు? ఏ రాజు కూతురు? ఏ ఊరు? ఊరు ఆ విజువల్స్ అనేది ఎక్కువ లేవు, ఎక్కువ నాకు ఉండింది. ఫస్ట్ అప్పుడు మాత్రమే నాగలోకం బాగా జన్మే ఎక్కువ ఎక్కువ గుర్తు గుర్తుకుంది. అరే నేను ఆ అదే జన్మ రాసుకున్నా. గుర్తుంది, మొన్న జన్మ గుర్తులేదా నీకు? ఏ ఊరు, ఏ సంస్థానం, ఏంటి అసలు? ఏ రాజు కూతురివి, రాజు పేరేంటి అని అంటే ఇట్టే పట్టేస్తాం. ఆ కోటలు ఉంటాయి, అవన్నీ ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. గత జన్మలో నీది ఏ ఊరు ఏంటి అన్నది ఏం కూడా గుర్తులేదా కొంచెం కూడా? లాస్ట్ నేను పడుచున్నప్పుడు ఆ? ఫస్ట్ లో కూడా అప్పుడే నన్ను చంపేశారు. లేదంటే ఈ రాజు కూతురుది చెప్తే మేము పసిగట్టేస్తామని చెప్పి గుర్తులేదని చెప్తున్నాం. లేదక్క, నాగలోకం అని అంటే మా ఎవరం కూడా అక్కడి వరకు వెళ్ళలేము. అక్కడ అది విగ్రహాలు మాకు లేకపోతే సంబంధం అప్పుడు లేదు చెప్పండి అక్క. చెప్తే కనుక సరే వెళ్తే ఫస్ట్ మాకే నువ్వు అయితే ప్లేస్ రాసిన అవుతుంది కదా. డైరీయో విజువల్స్ ఏదో ఒకటి చూపిస్తాను, అవి చూపి ఫస్ట్ మీ డైరీ తెప్పించు ఫస్ట్. ఎప్పుడో చెప్తే కనుక తెలిసినాక వెళ్తే కనుక మాకే ప్లస్ అవుతుంది కదా. మేము ఎందుకు సుభాషిణి గారు దాచుకుంటాము? ఇదంతా చెప్తున్నారు మీరు, అన్ని ఇంటర్వ్యూలలో అన్ని చేసినాయి, బట్ జనరల్ గా చేయని వాళ్ళకి మీ ఆన్సర్ అమ్మ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఒకటి వినండి. ఆ, చదువుకునే ఏజ్ లా అవును. అమ్మాయిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఒక అంటే నేను మాట్లాడుతున్నాను మీరు అస్సలు ఫీల్ కావద్దు. నేను ఏది ఫీల్ సో అవ్వను. నేను లాక్షరంతో సంబంధించిన కూడా మీరు ఏది కూడా, ఎందుకంటే విజువల్స్ మీరు కామెంట్స్ తీసుకోలేకపోయినప్పుడు ఒక అమ్మాయిని Comments బయటికి ని నేను తీసుకొచ్చి ఏ ఒక comment నేను ఒక మీ హస్బెండ్ అనే తీసుకోలేకపోయాను. వ్యక్తి మీకు బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా ఒక పిల్లని తీసుకొచ్చి బజార్ లో పెట్టి ఎన్ని రోజులు ఇంకా తీసుకురావడానికి చేద్దాం నాకేమన్నా అనుకుంటున్నారు? అవసరం సరదానా మేడం? ఇది నాకు మాకు సరదా సరదానే అనిపిస్తుంది. మీకు అనిపించచ్చు, నాకైతే సరదా కాదు కదా. మీరు ఇప్పుడు ఒక అంత- ఫ్యామిలీ అంత నుంచి సఫర్ బయటకు అవ్వకుండా వచ్చినప్పుడు నేను సఫర్ అవుతున్నా ఒక ఏజ్ కాబట్టి వచ్చిన అమ్మాయిని బయటికి ఎట్లా తీసుకొస్తారండి? సపోర్ట్ ఇప్పుడు నాకు సఫర్ అవుతున్నా కాబట్టి నేను బయటికి రావడం కూడా. ఎందుకంటే దేవకార్యానికి చేయలేనప్పుడు నేను కూడా నేను దేవకార్యం నేను చేయని చెప్పేసి నేను మొత్తానికి వదిలేసా. ఈ గత జన్మ ఉండకూడదు అని అప్పుడైతే చెప్పేసి ఇదంతా చాలా ఇదంతా చేశా. పక్కన పెట్టి ఒక సన్యాసిలో కలిపియొచ్చు కదా, అది సన్యాసి. ఇదంతా ఉండదు కదా. సన్యాసి కలపడానికి ఆమె ఏమైనా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిందా, లేదంటే సన్యాసులు కలిసిపోతా అని చెప్పిందా? మాకు కావాల్సిన ఆ విగ్రహాలు బయటకు తీయాలి. నా లైఫ్ ఫస్ట్ అందరిలాగా నీకు ఒక అబ్బాయిని future చూస్తే ఏం అవ్వాలనుకుంటున్నా. ఫీలింగ్స్ రావా? లేదక్క. ఏమనిపిస్తుంది అసలు? నీ ఏజ్ 22 సంవత్సరాలు నాకు చెప్పినప్పటికీ. అవును. సో నీ 22 సంవత్సరాల నాకు పెళ్లి చేసుకోవాలి, నేను చదువుకోలేదు, సో అక్క ఏంటి నా నాకు పరిస్థితి? చదువుకోలేక నేను అనుకున్నాను, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని మాత్రం లేదక్క. ఇప్పుడు ఇలా ఉన్న అబ్బాయిలలో నీకు ఎవరు నచ్చుతలేరా? లేదు. అసలు నీకు ఆ థింకింగ్ అనేది వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ థింకింగ్ వస్తుంది అసలు నీకు? నాకు ఏం లేదక్క, నాకు ఎవరిని చూసిన నేను పెళ్లి చేసుకోవద్దని ముందు చిన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను. చిన్నప్పుడు అంటే ఏజ్ ఇలా 9 years అప్పటి నుంచి అది గుర్తుకొచ్చిన నుంచి. 9 సంవత్సరాలకెళ్ళే పెళ్లి చేసుకోవద్దు అనుకున్నావు. మాకు 22 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఆ థాట్సే రాలేదు. చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోండి. ఎవరు బబిత, వద్దంటున్నారు? నీ దగ్గర నుండి నాకు ఆన్సర్ కావాలి. బబిత ఫేక్ 100%. శ్రీనివాస్ అయితే ఫేక్, నేను ఆ రోజే నిరూపించిన. నాకు పెళ్ళయిందా లేదా చెప్పలేకపోయాడు, ఆయన గత జన్మ ఉందని ఎట్లా చెప్పాడు? నేను ఆ రోజే శ్రీనివాస్ fake అని చెప్పిన. మరి సో కాదు, ఇంకొకటి ఆయన చాలా సుభాషిణి ఏజ్డ్ గారు, ఆయన వేలు ముద్రలు కనిపించేవి, తర్వాత ఆయన తలరాత మీద మీరు ఎంత చెక్ చేసినా కూడా రాతలు అనేటివి ఉండవని చెప్పేసి నా స్టూడియోలో మీరు నాకు చెప్పడం జరిగింది. అది చూపించారా వీడియోలో? నేను మిస్ అయినా కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ వీడియో తీయలేకపోయిన శ్రీనివాస్ గారిది కాబట్టి, కానీ 100% చేస్తా.
ఖచ్చితంగా ఫేక్ అని నేనే నిరూపిస్తా. అది మీరు నిరూపించండి. రెడీగానే ఉండండి. రెడీగా సరే ఉన్నాం. అక్క. వాళ్ళు చేశారు కాబట్టి సో మీరు సరే చూపెట్టారా ఎవరైనా అండి? సరే ఏం రెడీగానే చూపెట్టారు ఉన్నాం. అది ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని చూపెట్టాలని అడిగారు, ఇంకా అది కనిపించలే. సరే కాళ్ళ కింద మచ్చ చూపించాలంటే నాకేమో దైవ స్వభావ దేవుడు నాకు కనిపిస్తాననే ఉండాలంట. దేవుడు కనిపించిన మేము వాళ్ళకే ఆ మచ్చలు మేము కనిపిస్తాయని మాట్లాడేటి చెప్పారు. మీకు బాధ అనిపించవచ్చు, మేము కామెంట్స్ బాధపడట్లేదు కదా ఎందుకంటే మేడం. మీ దగ్గర ఏది లేనప్పుడు Proof ఇప్పుడు లేదు కదా. మీడియాని వాళ్ళు నేను blame బాధపడలే చేయడానికి కదా, రెడీగా నేను ఉంటారు. రేపటి బాధపడడానికి దినాన మమ్మల్ని కూడా నమ్మరు కదా, వేరే న్యూస్ కి వెళ్తే వీళ్ళంతా ఫేక్ న్యూస్లు చేస్తున్నారు అని చెప్పేసి. బాధపడడానికి పంపిస్తాను మీరేమన్నా ఒక్క నిమిషం ఆగు. ఒకసారి అవి ఇవ్వండి. ఇంకోటి ఒక్కటే పంపించాను. ఇంకా పంపించు. చూపించండి, కెమెరాలు చూపించండి. ఇప్పుడు మేము భయపడుతున్నామంటే భయం తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడతాం మేడం? మరి తప్పు లేనప్పుడు మీరు సంవత్సరం అవుతుంది ఒక్కడి కాకపోతే ఒకడన్నా ప్రూఫ్ చూపియాలి మరి కదా. అందరూ ఇప్పుడు కాదు ఒక్క మీరు నిమిషం అమ్మా. మీరు జనరల్ గా మాట్లాడితే మీరు ఏమైనా ప్రూఫ్ చూపియండి, ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి? నమ్మమని మేము చెప్పలేదు. నమ్మమని చెప్పినప్పుడు ఎందుకు చేస్తున్నారు? నమ్మినప్పుడే నమ్మడం అంటే మీ మీ మీడియానే బయటికి వస్తుంది కదా. నమ్మం ఎంత ఉంది ఇప్పుడు ప్రజలు కూడా ప్రూఫ్ చేయించండి, ఎవరు మీడియా వాళ్ళే ఆమె ఫేకా నిజమా కాదని. అవును, ఇప్పుడు మీకు ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏం ఫరక్ లేదన్నప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఫరక్ లేదన్నప్పుడు వాళ్ళు ఎవరో కమెంట్స్ చేస్తారు 3 లక్షలు ఇచ్చినంటే, మరి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇదంతా చేయాలి? మీడియా ముందు మాట్లాడాడు కదా 3 లక్షలు ఇచ్చానండి. అవును, మీకు నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేదు కదా. ఇప్పుడు ఇదే నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు అది నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత? అది ఓపెన్ చేసి విగ్రహాలు బయట తీసి ఇగో ఏ మీడియా అయితే మేము ఫేక్ అని చెప్పినాము, ఇదిగో రియల్ గా మేము తీసామని చెప్పి అప్పుడు మా మీడియాని పిలిపించి అవును, అప్పుడు మీడియా ముందు చూపించాలి. మీడియా నేను దొంగగా తీస్తానని చెప్పలే, మీడియా ముందర తీస్తామని చెప్పాం. మేము ఏదో తీసి మీడియాని పిలిపిస్తామని చెప్పలేదు. నేను ఫస్ట్ కూడా నేను తీసి పెట్టి మీరేమంటారు, మేము తీసి పెట్టి మీడియాని పిలిపించినారు అంటారు. అది కాదు మాకు కావాల్సింది. ఏ మీడియాలో అయితే మేము చెప్పామో అదే మీడియా ముందరనే అందరూ ఉండండి తీసేటప్పుడు చూడండి. లేకపోతే మీరు ఏ శిక్ష వేస్తారో మేము సిద్ధంగా ఉండం. ఇది మేము చెప్పేది. ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఏదో కళ్ళకు వచ్చినట్టు ఆమె మాట్లాడట్లేదు, మీ కళ్ళకు వచ్చి మీరు అవును, అసలు కళ్ళకు వచ్చి ఆమె మాట్లాడడం మాట్లాడితే కాదు. కదా తెలిసేది ఎంతసేపటికి మీరు మీరే నన్ను కూడా మాట్లాడితే. ఇప్పుడు మొత్తానికి తల్లిని అంటున్నారు కదా, తల్లి చేపిస్తుంది అన్నప్పుడు నేను చెప్పాలి కదా. తను చెప్పినప్పుడు ఆప్షన్ కాదు. నేను ఫస్ట్ ఆమె మా అమ్మకి నెక్స్ట్ చిన్నప్పటి ఎట్లా నుంచి అంటే చెప్పాను. అవును కాదు అంతకన్నా ఇంకొక మాట మాట్లాడట్లేదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నేను చెప్పింది నేను మా అమ్మకి నాకు ఇలా గుర్తు చిన్నప్పుడు వస్తుంది అని ఆమె చెప్పేసి. చెప్పేది. నువ్వే మాట నువ్వే చెప్పు. మరి మీ అమ్మ చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పు మరి గట్టిగా ఇది కాదు ఇది అని. నేను చెప్పినా సరే నన్ను ఎంతగా బ్లేమ్ చేస్తున్నారు కదా. కానీ నేను తీసుకొని వచ్చి ప్రూఫ్ చూపిస్తా అన్నాను. విజయనగరం సంబంధించినప్పుడు అతని దగ్గరికి పోదాం, డైరెక్ట్ అందరం కలిసిపోదాం. నేను పోయిన తర్వాత ఇతను మళ్ళీ అలాంటప్పుడు ప్రూఫ్స్ నేను చెప్పానండి. అక్కడ ప్రూఫ్ చేయకుండా సరే మాట్లాడాలి. కాదు, ఇక్కడికి వస్తే అవి డైరీ చూపిస్తాము, అట్లీస్ట్ మీరు పౌర్ణమి రోజు కుజం విడిస్తాం అది చూపి ఏమైనా చూపిస్తే కదా. ఫోటోస్ నేను చెప్పాను కదా, ఫోటోస్ ఆల్రెడీ రివీల్ చేసాము. పంపించాము, హాస్పిటల్లో చేసిన వీడియోస్ పంపించాము. మీకు అందరికి వీడియోస్ పంపమంటారు హాస్పిటల్ తీసేది? అంటే అరే భవిత 1 year వెళ్ళి ఇది ఒక్కటే రాసినవారా పేపర్ మొత్తం? అక్క అదొక్కటే ఉంది అక్క నా దగ్గర. మొత్తం 1 year నుండి ఇది ఒకటే నాకు గుర్తొచ్చింది నేను నెలకు రాశాను. సగం సగం రాసావా? లేదక్క నాకు గుర్తొచ్చినప్పుడు నాకు కొంచెం కొంచెమే గుర్తొచ్చింది. ఇందులో మీరున్నది ఏంటంటే నాగలోకం నుంచి భూలోకంలోకి ప్రతి పౌర్ణమి రోజున మీరిద్దరు వెళ్తారు. సో ఆ కొండ మధ్యలోకి వెళ్ళి మీరిద్దరు కలుసుకోవడం అట్లాంటివి జరగడమా? మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా గత జన్మలో? లేడని చెప్పాను. పిల్లలు లేరక్క, పిల్లలు లేరు. ఓన్లీ పెళ్ళయింది తర్వాత దానికోసం చంపేశారని చెప్పాను. అక్కడ కావాలంటే మీరు చూసుకోండి. నాకు ఒకటే పేపర్ వచ్చింది, ఇంకా మొత్తం రాలేదు. నేను తర్వాత పంపిస్తాను అక్క. పీడిఎఫ్ చేసి పంపియండి, ఎందుకంటే మేము కూడా అక్కడ పెట్టాలన్న ప్రతిదీ కావాలి. సరే పంపిస్తాను అక్క. మీకు అందరికి పంపిస్తాను. మీ అందరికీ నేను పంపిస్తాను. చూపించడం కాదు, మీకు అందరికి తాళపత్రాలు ఏం లేవు అక్క. వాట్సాప్ నేను పంపిస్తాను. నేను పంపిస్తాను చెప్తున్నా కదా. మేడం ఒకటి మీరు ఒక్కటే ఉద్దేశించి మాట్లాడండి. మేమేం మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మేము రాము. సో ఎందుకంటే జనాలు మమ్మల్ని మీడియాని వెర్రోళ్ళు అనొద్దు, మీరు వేస్తారు అందుకే కదా మీడియాని బయటకు తీసుకొస్తుంది కదా. మేడం చెప్పినట్టుగానే ఒక అబ్బాయి అక్కడ ఊగినంత సేపు ఊగిండు తీయండి 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 అని అన్నాడు. ఎండల పడి ఎంత తగ్గినా ఏం చేసినా కూడా మేము ఊగట్లే కదా. రేపటి దినాన్ని ఊగొచ్చు కదా మీ బిడ్డ నేను అసలు కూడా. ఊగనక్క, ఊగను. నేను ఇలాగే ఉంటా. అసలు నాకు అమ్మవారే పూనదక్క. మంత్రాలు తంత్రాలు అనే మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏమి రావు నాకు. ఏ మంత్రాలు తంత్రాలు రాండి. నువ్వు ఆ గృహలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఏ మంత్రం తంత్రం నువ్వు చదువుకోకుండా అందులోనే నువ్వు ఇరుకుతే నిన్ను ఎవరు తీస్తారు? ఏం ఇరుక్కోనక్క. నేను వెళ్తున్నాను వస్తున్నాను, ఇంతవరకు నేను వెళ్తూ వస్తాను చెప్పాను. నువ్వు పాముగా మారుతావా? లేదక్క, ఎక్కడ నేను చెప్పలే పాముగా మారుతానని చెప్పేసి. మేడం ఆ రోజు మన ఇంటర్వ్యూ నువ్వేమైనా రియాక్ట్ అవుతావా? నాకు చాలా మైండ్ ఇదవుతుంది. 41 రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకొస్తారన్నారు. ఆ రిపోర్ట్ అనేది మీరు తెచ్చుకోక ఆర్థిక పరిస్థితి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ వచ్చారు కదా, ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని పాపకి ఇది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా? లేదండి,
అట్లా ఏం అనుకోలేదు. అది వస్తే నిజం బయటపడుతుందా అట్లానేం లేదండి, వల్ల దానికి అస్సలే లేదు. నేను అంతా నేను చూపించాలనుకుంటే నేను నేను నార్మల్ గా టెస్ట్ చేసినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదా, తీసుకొచ్చి చూపించారు. బట్ డాక్టర్ మాట్లాడిన నెంబర్ ఒకసారి ఇస్తారా? మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు తర్వాత మాట్లాడతా. నేను మీకు పంపిస్తాను, వాట్సాప్ పంపిస్తాను. సో ఇంకేం కావాలి? నాకు విగ్రహాలే అక్క, నాకేం వద్దు, ఏ గుడి వద్దు. టెంపుల్లే లేదక్క, టెంపుల్ కూడా కాదు, విగ్రహాలు తీసి అక్కడే పెట్టుకోమని చెప్పా. నేను తీసుకుంటాను కూడా నేను చెప్పలేదు, అక్కడే పెట్టుకుని పూజలు చేసుకోండి. నీకు గుడి వద్దు, నాకు డబ్బు వద్దు, నాకేం వద్దు, జస్ట్ విగ్రహాలు తీసి అక్కడ పెడతాను. తర్వాత నేను ఎవరి జోలికి రాను. నార్మల్ లైఫ్ మాకు నాకు కావాలి. నార్మల్ లైఫ్ నేను రీచ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు రోజు నువ్వు లేచినప్పటి నుండి పడుకునేదాకా అసలు నువ్వేం చేస్తావు? నీ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తావు డే వైజ్ గా? మార్నింగ్ లేస్తాను, పూజ చేస్తాను, అలాగే బాక్స్ నేను చెప్పాను కదా, నేను వాడితో ఆడుకుంటాను అక్క, అంతవరకే. పడద్దు, చదవద్దు అక్క నా స్టడీ కోసం నేను చాలా ట్రై చేస్తాను. తిననక్క, నేను అన్నం కూడా సరిగా తీసుకోను, నేను తినను కూడా సరిగా. సరే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాదు, ఆ విగ్రహాలు తీయొద్దు అని చెప్తారు. అయినా సరే మనకి ఎందుకు అందరూ కూడా ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు కదా, మనకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇంక మీరు ఇది వదిలేరా? లేదండి, తీసిన వదలరా? ఎన్ని సంవత్సరాలు ఇంక ఇది వదలరు? పోరాడతాము, బయటకు వచ్చేందుకు మేము పోరాడతాము. మీ మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. మీడియా ఎందుకు నేను పిలిచానంటే, మీడియానే నిజాన్ని బయటకు తీస్తుంది, అబద్ధాన్ని బయటకు తీస్తుంది. ఒక నమ్మకంతోనే నేను మీడియాను అప్రూవ్ చేయను, అంతవరకే. ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీ వాళ్ళు ఉంటారు. నిజాన్ని బయటకు తీసుకురండి, అబద్ధాన్ని ఏంటి బయటకు తీసుకొస్తున్నారు. అలాగనే మాది కూడా బయటకు తీసుకురండి. నిజాన్ని బయటకు తీసుకొస్తారా, అబద్ధాన్ని బయటకు తీసుకొస్తారా, నన్ను ఫేక్ అంటారా, ప్రతి ప్రూఫ్ మీరు తీసుకొని రండి, నేను ప్రతి దానికి అగ్రి. మేము ఎట్లానే తెస్తాం. ప్రూఫ్ అంటే కాదు, మేము ఫేక్ అండి. ఆ ప్రజలకే చూపించండి అని చెప్తున్నాను. అదే ప్రజలకు ప్రూఫ్ అంటే అదే చెప్పేది. అంటే మా వెనుక ప్రజలు ఉంటారు, ప్రజలే మీ వెనుక ఇప్పుడు మీడియానే ఆయుధము, ప్రజలే బలం. మాకు ప్రజలు లేని, మీడియా లేని మాకు ఎట్లయితుంది? అవునా కదా? మీరే చెప్పండి. నాకు వచ్చింది బలం కోరకు వచ్చిందే మీడియానే వచ్చిన. మీడియా నుంచి ప్రజలు వస్తారు, నమ్ముతారా నమ్మరా, నిజం అనేది అబద్ధం అనేది రేపు తెలిసిన అబద్దే మాకు తెలుస్తుంది అందరికీ. అది చూపించేది ఎవరు? మీడియానే కదా. ప్రజలకు కూడా నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, దేనికి పోరాడుతున్నారు. నేను ప్రతి దాంతో కూడా నేను సబ్జెక్ట్ చూసుకోండి, మేము దేనికి పోరాడుతున్నాము అది చూసుకోండి. నేను డబ్బుల కోసం నేను ఆశపడి రాలేదండి. నేను ప్రతి మీడియాకు ఒక ఆడపిల్లని వేసుకొని నేను సపోర్ట్తో నేను వస్తున్నా. నేను దేనికి మోడల్ డ్రాప్ అయిపోయాను అవ్వాలని నా కోరిక, నా రీచ్ అవ్వాలని. ప్రతి ఆడపిల్లకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీములు ఉన్నప్పుడు మీరు అడిగిన నువ్వేం కావాలనుకున్నప్పుడు నా ఫ్యూచర్ ఇలా అనుకున్నాను, నేను మోడలింగ్ కావాలనుకున్నాను. నాకు ఈ ప్రాబ్లం వల్ల నేను అవ్వలేకపోయాను. ఇక్కడ నేను ఒకవేళ బ్యాడ్ చెప్తే నేనే బ్యాడ్ అయిపోతా, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డుకి వస్తుంది. 5th క్లాస్ చదువుకున్నావు, సోషల్ మీడియా ఏం చూడవు, బయట టెక్నాలజీ నీకు ఏం తెలియదు, నీకు మోడల్ కావాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందంటావు? చిన్నప్పుడు ఉండేది అంటే కనుక నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా మమ్మీ కోసం అప్పుడు నా హెల్త్ బాగాలే అని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చింది. పెద్దది పెడతారు, నువ్వు అక్కడ నిలబడతావు. నువ్వు ఈరోజు నీ లోపటికి నాగిని దేవత రాదక్క, నాకు దేవత రాదు, నాకు అమ్మవారు ఏం పూనదు, నాకు లోపల అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పడిపోతే కానీ మీరు నమ్మరు అనుకుంటా బహుశా. అంతగా నేను కంట్రోల్ చేసుకోవాలి కదా అక్క, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. పడిపోతే మీకు తెలుస్తుంది కదా, పడిపోతే మీకు తెలిసిపోతుంది కదా. పడిపోతే తెలుస్తుందా అని నువ్వు నన్ను కోప్పడితే ఎట్లా భవిత? అసలే నువ్వు నాగదేవతవు. నేను ఎవరిని ఏమనట్లే కదా అక్క, నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను చెప్పలేదు కదా. నాకు అలాంటి ఆలోచన లేదు, నాకు జస్ట్ విగ్రహాల కోసం మాత్రం ఇంకేం లేదు. మాకు దేవత వస్తుంది పూంతానని మేము చెప్పలేదండి. వెళ్తున్నావా పాములాగా? పాములు కాదు, నాకు చాలా ఇది అవుతుంది లోపల. నాకేం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే ఏంటి ఒక ఫీలింగ్ అనేది? ఫీలింగ్ అనేది ఇక్కడ భయం అని కాదు, చాలా లోపల అవుతుందా లేకపోతే గట్టి గర్వ బుద్ధి అవుతుందా? మొత్తం ఇట్లా అంత చింపుకో బుద్ధి అవుతుందా? చింపుకోని కాదు, లోపల చాలా ఇదిగా ఉంది, నాకు పెయిన్ఫుల్ గా ఉంది బాడీ అంతా. పెయిన్ఫుల్ బాధ అంటే ఒక రకమైన బాధన, ఎవరైనా నేను కొడుతున్నట్టుగా? మేము అందరం అయితే కొడతలేం కదా. లేదు అక్కడ స్కిన్ అంతా నొప్పి వస్తుంది. ఇట్లా చూపించు ఇప్పుడు నీ పొర నాకు లోపల వస్తుంది. చూపిస్తారా మేడం? చూపించాలి. స్కిన్ అనేది ఇప్పుడు నాకేం ఊడట్లేదు కదా అక్క. పౌర్ణమి కుడుతుందని చెప్పాను కదా, పౌర్ణమి గడలు అయిపోయినాయి అక్క, పౌర్ణమి కుడుతుందని చెప్పాను. కానీ దానికి భవిత ఫస్ట్ జన్మలో నాగరాణి, సెకండ్ జన్మలో పాము, థర్డ్
భవిత అక్క విగ్రహాలు తీసి చూపిస్తాను. ఏం లేదక్క, నాకు ఇదే మూడోది. 3 లాస్ట్ ఫైనల్ 3 జన్మలు ఎత్తున ముచ్చటగా మీ అమ్మకి. లేదు, నెరవేరకపోతే ఇంకా సో మేడం ఇప్పుడు ఈమెకు పెళ్లి చేసే ఉద్దేశాలు ఉన్నాయా, లేకపోతే ఇట్లనే పట్టుకొని ఇక బజార్లో తిరిగినట్టు రోజు ఇవన్నీ తిరుగుకుంటూనే ఉంటారా? పెళ్లి చేయడానికి ఆమెకు మేము విగ్రహాలు తీసిన తర్వాతనే తన లైఫ్ సెటిల్ అది అవుతుంది. అసలు జరగని పనే అది అసలు ఎవరు తీయరు. తీవండి, తీసేంత వరకు మేము పోరాడతాం. తీసేంత వరకు అసలు మీ పోరాడతాం. ఏమేంటి మేడం, అసలు మీరు ఏం చేద్దాం మాకేం లేదు అనుకుంటున్నారు? మేడం, జనాలు ఏం చేస్తే మాకేం వస్తుంది? మాకేమన్నా లాభం వస్తుందా? ఏమొస్తుంది జనాలు? సో ఫైనల్ గా మీరు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో వచ్చి ఆంధ్ర మీరంతా నుంచి నేను చేస్తున్నారు వచ్చింది. కాబట్టి ఏపీ తెలంగాణ డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ముఖ్యమంత్రులు కూడా చేంజ్ అయిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు 2 రాష్ట్రాలను కలిపి మీరు ఏం కోరుకుంటున్నారు? భవిత ఇప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు కంటిన్యూగా నువ్వు మాట్లాడు, మీ అమ్మ స్టాప్ చెప్పు. అక్క విగ్రహాలు నేను అక్కడికి వెళ్ళి విజయనగరం దగ్గరికి వెళ్ళి అశ్విన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా అక్క. నేను అప్పుడు మాత్రం నిజంగానే మొత్తం నేను మీడియం తీసుకుని వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా. మీకు ఆల్రెడీ శివ స్టూడియోలో నేను చెప్పాను, మీరు రండి కావాలంటే. అతను కూడా రమ్మని చెప్పాడు. అతను వచ్చి మాట్లాడమని. ఏంటి గుడి పగలు కొడతానని చెప్పలేదు, గుడిలో ఉన్నాయని నేను చెప్పలేదు, గుడి పక్కన స్థలంలో ఉందని చెప్పాను. గుడి పగలు కొడతానని కూడా నేను చెప్పలేదు. పక్కన ఉన్న విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి, నేనేం అడగట్లేదు. సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు జడ్జ్ చేయండి. మీరు నన్ను ఫేక్ అని చెప్పండి, అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు ఒకవేళ అక్కడ విగ్రహాలు లేకుండా అక్కడ ఉన్న ఊరి ప్రజలకు అరిష్టం జరిగితే నువ్వు ఏం బాధ్యత అరిష్టం జరగదు. వహిస్తావా? నువ్వు సరే. బాధ్యత వహిస్తావా? వహిస్తా. ఏం వహిస్తావా? పారిపోతే పరిస్థితి ఏంటి? నేను అసలు పారిపోను కూడా పారిపోను, అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు. విగ్రహాలు లేకపోతే మాత్రం మీరు అప్పుడు ఏం చేస్తారో మీరే చేయండి. మొత్తం జనం కూడా ఏమైనా చేయొచ్చు. నీకు ఆ గుడి లోపల లెఫ్ట్ సైడ్ కనిపిస్తా, రైట్ సైడ్ కనిపిస్తాయి అంటే ఎట్లా కనిపిస్తాయి? కింద భూమి లోపల అక్క. భూమి లోపలనే ఉంటాయి ఏవైనా. నేను చనిపోయినాక కూడా భూమిలోనే పాతి పెడతారు, ఇంట్లో పెట్టుకొని పూజ చేయరు. నీకు ఎట్లా కనిపిస్తాయి విగ్రహం? నాకు విగ్రహం కనిపిస్తుంది, శివుడి విగ్రహం. బొమ్మ ఎప్పుడైనా గీయాలనిపించిందా? అంటే ఇలా కనిపిస్తుంది అనేసి. నేను ఇంతవరకు ఎప్పుడు విగ్రహం అంటే కొన్ని గీసాను, కానీ ఇంతవరకు నేను వేరేటి అయితే గీయలేదు. వేరేటి కాదు, శివుడిది ఎప్పుడు గీయలేదు? గీయలేదు అక్క. అనిపిస్తుందా? పాముటి నాకు అనిపించినప్పుడు కొన్ని పాముకు సంబంధించినట్టుగా నేను గీసాను. ఇప్పుడు ఎంత లోతులో ఉన్నాయి అవి? 14 కిలోమీటర్సా లేకపోతే 14 feet ఆ? 14 feet. 14 feet తోడితే సరిపోతుందా? ఇంకొంచెం లోపలికైనా ఉండొచ్చు, 14 నుంచి ఉండొచ్చు. లేకపోతే కనుక మీరు నన్ను అప్పుడు ఏ శిక్ష వేసి నేను ఇక్కడ మీ కళ్ళ ముందు ఇక్కడే ఉంటాను. అప్పుడు మీరు నన్ను చర్చ చేయండి. మీరు ఫేక్ అని చెప్తే నేను కామ్గా ఒప్పుకుంటాను. అమ్మ జరగాల్సిన నష్టం జరిగిపోయినాక నేను ఎలా జడ్జ్ చేస్తే ఏం లాభం? ఏం నష్టం జరుగుతుంది అక్క? ఇప్పుడు ఫర్ సపోజ్ దేవుళ్ళు అంటే ఎంత నమ్మకమో మనందరూ తెలిసిన విషయం. నేను దేవుని నమ్మకాలను ఏమి ఇది చేయాలనుకోవట్లేదు. ఎక్కడైతే తవ్వాలి అక్కడ విగ్రహాలను తీయాలి అంటున్నావు, ఒకవేళ ఇప్పుడు గౌతమి అన్నట్టు అక్కడ అరిష్టం ఏమన్నా జరిగింది, అరిష్టం జరగదు. చేయకపోతే నాకే నష్టం. కుటుంబాలు ఏమైనా నష్టపోవు. ఎందుకు నష్టపోవు? నష్టపోదు అక్క, ఖచ్చితంగా నష్టపోదు. అందరికి నష్టపరిహారం ఇస్తావా? ఒకవేళ ఏమైనా జరిగితే ఊరికి ఇంత ఇస్తావా? ఏమైనా డబ్బు ఏమైనా ఇస్తావా? నా దగ్గర డబ్బులు ఏం లేదు అక్క. మరి అట్లా ఎట్లా నమ్ముతారు? మరి నాకు మూడో నేత్రం ఉందని చెప్పలేదు, నాకు మూడో నేత్రం కూడా లేదు. నేను శివుని కాదు మూడో నేత్రం ఉండడానికి. ఏం కాదక్క, ఎవరికి ఏం నష్టం ఏం జరగదు. తీయకపోతేనే నష్టమేమో కానీ తీసినంత మాత్రాన తీయకపోతే నాకు నష్టం, చాలా మందికి నష్టమే. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నావు చెప్పు జనాలకి? నేను విజయనగరం వెళ్తాను, మిమ్మల్ని పిలుస్తాను, మీరు రండి. ఒకవేళ ఆ రోజు కనుక మీరు నన్ను ఫేక్ అని ప్రూవ్ చేయండి అక్కడ. ఇప్పుడు నన్ను ఏమనద్దు. ఒకవేళ అక్కడ లేకపోతే మీరు నన్ను ఫేక్ అని చెప్పండి. రాళ్ళు తీసుకొని కొడతారా కొట్టడానికి ఏం చేస్తారో చెయ్యండి. కొట్టడం వల్ల ఏమైనా వస్తుందా అంటే కనుక మీరు అంటున్నారు కదా అక్కడ లేకపోతే నేను ఉందని నేను బాగా చెప్తున్నాను కదా. నువ్వు ఇప్పుడు విజయనగరంకి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసినప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పారు కదా, మీకేమన్నా అంటే సో మిమ్మల్ని బెదిరించడము, మీకేమన్నా వేరే వాళ్ళతో మంత్రాలు చేయించడం ఏమన్నా జరిగినాయా భవిత? లేదక్క, అక్కడ ఏం జరగలేదు. మీరు ఒక పని చేయండి, మీరే మీ ఫోన్తో రికార్డ్ చేసుకోండి, మాకు షేర్ చేయండి. షేర్ చేస్తే మేమే చేసినాం అంటారండి. అదంతా మళ్ళీ మేమే క్రియేట్ చేసి పెట్టామంటున్నారు మీరు. నేను హాస్పిటల్ తీసుకున్నది చూపించాను. ప్రూఫ్స్ మేము చూపించినప్పుడే మీరే చేశారన్నారు. లైవ్ లో అయితే మార్చలేరు కదా, లైవ్ లో గ్రాఫిక్స్ అయితే యాడ్ చేయలేరు కదా, యాడ్ చేయలేరు కదా. వెళ్ళండి లైవ్ లో పెట్టుకొని, ఇన్స్టా లైవ్ లేకపోతే యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరి వెళ్ళి మీరు నిరూపించండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మీడియా మిమ్మల్ని నమ్మాలి అన్నా కూడా మీరు నిజం అని చెప్పి మాకు తెలవాలి కదా. తీసుకెళ్తామని చెప్తున్నాం కానీ సపరేట్ గా ఓన్ గా మేమే పోతామని చెప్పలేదు. సో
సో థ్యాంక్ యూ భవిత. ఈ రోజు మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గవర్నమెంట్ ఒక్కటే చెప్పుకుంటున్నాము. లవర్ కాకుండా ఇంకొక అతను వచ్చి అతను ప్రూఫ్ అతను ఎవరు అతను చెప్తున్నాడు, నేను నాగ కార్తికేయను, నేను అన్ని తీస్తాను, నేను కూడా దైవరహస్యం అని తను చెప్తున్నాడు. దీన్ని తీసుకుని అతను చెప్తున్నాడు. కావాలంటే వీడియో చూడండి ఒకసారి మీరు. ఆయన ఒకవేళ అతను వచ్చి బయటికి రావాలి. ఒకసారి రమ్మనండి, ముందు రమ్మనండి, స్ట్రైట్ గా వచ్చి మీ ముందు కూర్చోమనండి. కూర్చోనండి. ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు కాంటాక్ట్ చేశారా? మీరు పెట్టినటువంటి వీడియోలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కి అతనికి మాకు నెంబర్ లేదండి. వాళ్ళు అతను ఎవరో మాకు తెలియదు. తెలియని కూడా తెలియదు. అందుకే మీడియాను అప్రోచ్ అవుతున్నాము. అతను ఎవరు అనేది ముందు అతను మీడియా తీసుకొని రండి. ద్వారా బయటకు వస్తారు. అతను రావాలి బయటికి. మాకు తెలియదండి. అతనికి కూడా మాకు తెలియదు. పరిచయం లేకుండా మాకు పరిచయం విజయనగరం లేకుండానే సంబంధించిన ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళాడు. అశ్విన్ అనే వ్యక్తి ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆ వీడియో చేశాడు. భవిత లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 3 జన్మలలో ఒక జన్మ నువ్వు ఇక్కడ పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి 2 జన్మలలో శ్రీనివాస్ అని లవరా? అవును అక్క, లవర్ అని నేను చెప్పలేదు అక్క, ఎక్కడ నేను లవర్ అని చెప్పలేదు. అది గతం అక్క, గతం సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అనేది లవర్ ఏం కాదు, హస్బెండ్ అక్క. గతంలో పెళ్లి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది ఒకటే జన్మలో. ఈ జన్మలో చేసుకుంటావు మరి? చేసుకోను. ఇది నిజంగా నాకు శాంతాదేవి కథలానే ఉంది తెలుసా. ఏ కథ? గత జన్మ శాంతాదేవి గత జన్మలో ఆమెకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. ఈ జన్మలో ఆమె పుట్టిన తర్వాత గత జన్మ గురించి చెప్పిన తర్వాత ఆమెకు పెళ్లి అయింది కాబట్టి ఈ జన్మలో నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి ఆమె ఎట్లయితే ఉండిపోయిందో నువ్వు అట్లనే ఉండిపోయావు. కానీ కన్క్లూజన్ ఒకటి, ఈసారి నువ్వు ఏదైనా ప్రూఫ్స్ పట్టుకొని వస్తేనే మీడియాని పిలు. ఎందుకంటే 10 సార్లు ప్రూఫ్స్ లేకుండా ఇట్లా మేము వస్తే మేము పిచ్చోళ్ళలా కనిపిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఎవరికి పని ఉంటుందా చెప్పు? నెక్స్ట్ టైం నువ్వు విత్ ప్రూఫ్స్ రావాలి. నేను ఏం చేయబోతున్నాను, విజయనగరమే గుడి దగ్గరికి మీరు వెళ్ళారా, మాట్లాడారా, ఏ ప్లేస్ లో అది ఉంది, సర్కిల్ గీయండి, ఎక్కడ దేవాలయం విగ్రహాలు ఉన్నాయో మాకు ప్రూఫ్స్ తో సహా చూపించి అప్పుడు మీడియాకి కాంటాక్ట్ అవ్వండి. అప్పటి వరకు కూడా మీరు అసలు మీడియాని పిలవద్దు, మీడియా కూడా మీ జోలికి రాదు. విత్ ప్రూఫ్స్ ఉంటేనే మమ్మల్ని పిలవండి. ఓకే ఓకే.